నమస్కారం. ఇంతకు ముందు విభావనలో 3 భేదాలు తెలుసుకున్నాం. ఇప్పుడు 4వ భేదం పరిశీలిద్దాం. అకారణాత్తు కరే జన్మ అంటే కారణం లేకుండానే కార్యం పుట్టడం. అకారణాత్తు కార్యజన్మ చతుర్థి స్యాత్ విభావన. అసలు కారణం లేకుండానే కార్యం పుట్టడం అనేటువంటిది ఇది 4వ రకం విభావన. అసలు కారణం ఏమాత్రం ఉండదు. శంఖాత్తు వీణా నినాదోయం ఉదేతి మహదద్భుతం. ఆహా, ఏం అద్భుతం! శంఖం నుంచి వీణా నినాదం పుడుతుంది. ఎంత ఆశ్చర్యం అంటున్నాడు. అంటే వీణా నినాదం వీణ నుంచి పుడుతుంది, శంఖం నుంచి శంఖనాదం పుడుతుంది. కానీ శంఖం నుంచి వీణా నినాదం పుడుతుంది పుట్టదు. ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, కవులు మెడని శంఖంలాగా, కంఠాన్ని శంఖంలా పోలుస్తారు. ఒక నాయిక చాలా మధురంగా పాడుతుంది, ఆమె కంఠం నుంచి మధురంగా ధ్వని వస్తుంది, అది వీణానాదంలా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని శంఖాత్తు వీణా నినాదోయం ఉదేతి మహదద్భుతం అన్నాడు. ఇది ఒక రకమైనటువంటి విభావనాలంకారం. తర్వాత 5వ రకమైన ఉండదు చూద్దాం. విరుద్ధ కార్య సంపత్తి. అసలు ఏ కారణం అయితే ఉందో దానికి పూర్తి విరుద్ధమైనటువంటి కార్యం పుడుతుంది. విరుద్ధ కార్య సంపత్తి దృష్టా కాచిత్ విభావన. అంటే విరుద్ధమైనటువంటి కార్యం పుడుతుంది. కారణానికి పూర్తి విరుద్ధ కార్యం ఎలా ఉందో చూద్దాం. సీతాంశు కిరణా తన్వీం హంత సంతాపయంతి తాం. హంత అయ్యో, తాం తన్వీం ఆ స్త్రీని సీతాంశు కిరణా సంతాపయంతి. చంద్రకిరణాలు తప్పింపజేస్తున్నాయి, చాలా బాధపడుతున్నాయి. చంద్రుడు అందరినీ చల్లబరిచేవాడు, కానీ ఎవరిని తప్పింపజేసేవాడు కాదు, తగలబెట్టేవాడు కాదు. కానీ ఈ చంద్రకిరణాలు ఆమెని తగలబెట్టేస్తున్నాయి, ఆమెకు బాధ కలిగిస్తున్నాయి అని చెప్పడం చేత ఇది విరుద్ధమైనటువంటి కారణం వల్ల ఈ కార్యం పుట్టింది. కారణం వేరు, కార్యం వేరు. కారణం చల్లగా ఉంది, కార్యం చాలా విరుద్ధంగా ఉంది. అంటే ఆమె, ఆ నాయిక విరహావస్థలో ఉందని, చంద్రకిరణారావుని ఇబ్బంది పెట్టేస్తున్నాయని విషయం మనం తెలుసుకోవాలి. తర్వాత ఆఖరి ఒకటి ఉంది, అది చూద్దాం. ఇదేంటంటే, అసలు మీకు కారణం నుంచి కార్యం పుడుతుంది ఎప్పుడు, కానీ ఈ కార్యం నుంచి కారణం పుట్టడం ఇక్కడ చాలా విచిత్రంగా ఉంటుంది. కార్యం ముందు పుట్టి తర్వాత కారణం పుడుతుంది. కార్యకారణ సంబంధం వ్యత్యస్తం అవుతుంది. అంటే కార్యాత్తు కారణ జన్మ. కార్యాత్తు కారణ జన్మాపి దృష్టా కాచిత్ విభావన. ఒక విభావనాలంకారంలో కార్యం నుంచి కారణం పుడుతుందయా అన్నాడు. ఇది ఎలాగంటే చెప్తున్నాడు. యశః పయోరాశిరభూత్తు కరకల్పతరోః తవ. యశః పయోరాశిరభూత్తు కరకల్పతరోః తవ. ఓ రాజా, నీ చేయి అనేటువంటి కల్పతరువు నుంచి కీర్తి అనేటువంటి సముద్రం పుట్టిందయా, పాల సముద్రం పుట్టిందయా అన్నాడు. ఏమన్నాడు చూడండి. నీ చేయి అనేటువంటి కల్పతరువు నుండి
కీర్తి అనేటువంటి పాలసముద్రం పుట్టింది అని ఆ మాటలో అర్థం. పాలసముద్రం నుంచి కల్పతరు పుట్టింది కానీ కల్పతరు నుంచి పాలసముద్రం పుట్టదు. ఇది వ్యత్యాసం. పాలసముద్రం నుంచి కల్పతరు పుట్టింది. కానీ ఇక్కడ ముందు కల్పతరు చెప్పి కల్పతరు నుంచి పాలసముద్రం పుట్టింది అన్నాడు. అంటే నీ చేతితో నువ్వు కల్పవృక్షంలాగా విరివిగా దాన ధర్మాలు చేస్తుంటే అక్కడి నుంచి కీర్తి అనేటువంటి సముద్రం పుట్టింది, నీ కీర్తి నలు దిశలా వ్యాపించింది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ముందు కార్యం పుట్టిన తర్వాత కారణం పుట్టింది. కానీ కార్యకారణ వ్యత్యాసం జరిగింది కాబట్టి ఇదో రకమైనటువంటి విభావన. ఓ రాజా, నీ చేయి అనేటువంటి కల్పవృక్షము నుండి కీర్తి అనేటువంటి పాలసముద్రం పుట్టింది అని ఉదాహరణ అన్నమాట. ఈ విధంగా విభావనాలంకారం 6 రకాలు. ఇవన్నీ స్వల్పమైన భేదాలతో 6 రకాలుగా ఉంటుంది. ఇది మనం జాగ్రత్తగా గమనించి అర్థం చేసుకోవాలి. నమస్కారం.